శబరిమల గుడి యొక్క 18 మెట్ల రహస్యం చెప్తారా గురుగారు? ఇది 18 మెట్లండి. ఎందుకు ఈ 18 మెట్లయింది? అన్ని గుళ్ళకు లేనిది ఈ గుడికి మాత్రమే ఎందుకుందంటే, స్వామివారు ఒక బాణం వేస్తారట. నాకు ఇక్కడంతా దేవాలయం కట్టండి అని. బాణం వేయగానే అది 5గా చీలి, అది అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట పడింది. 5 దేవాలయాల గుడిలో 4 దేవాలయాలు కిందనే ఉంటుంది. శబరిమల మట్టుకు దేవశిల్పి చాలా అందంగా ఉండాలని పెద్దగా కట్టేశాడు. స్వామి ఏమో 12 ఏళ్ల పసివారుడు, పరశురాముల వారు, నారదుడు, పందలరాజు అందరూ స్వామివారిని శ్రీచక్ర యోగపీఠం మీద ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చేశారు. తీసుకురాకనే కరుపస్వామి, కడత స్వామి, కొచ్చగడత స్వామి, స్వామివారి యొక్క భక్తిని కొలిచేవాళ్ళు అనమాట వీళ్ళు. భక్తులు ఏం తెస్తున్నారని. ఎత్తైన పీఠం ఉండేసరికి మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పడుకున్నారు. 18 మంది దేవతలు వీళ్ళు మెట్లు వెళ్ళ పడుకుని, స్వామి మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠం ఇక్కడ ఉంచండి. 3 కలశాలు ఉన్నాయి కదా, ఈ 3వ కలశం కింద స్వామివారికి శ్రీచక్ర పీఠం ఉంటుంది. దాని మీద స్వామివారు కూర్చొని ఉంటారు. ఈ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అంటారు. ఈ 18 మెట్లు దేవతలు ఇలా అవగానే స్వామివారి పైకి ఎక్కగానే మణికంఠ అని పిలుస్తున్నారు. ఆ 18 దేవతలు ఏంటి అంటే, మిమ్మల్ని చూడడానికి ఇక మీదట ఎవరు రావాలన్నా, మీరు లోకరక్షకుడైనటువంటి వారు మీరెక్కారు మా పైన, ఇక మీదట ఎవరు రావాలన్నా వాళ్ళు కూడా మా పైనే కాలు మోపాలి. మరి మీరును వాళ్ళు ఒకటేనా? మరి కాదు కదా. దానికి ఏం చేయాలంటే, మీకు సమానంగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పని చెప్పుకుంటూ మీ అభిషేకానికి కావలసిన పవిత్రమైనటువంటి వస్తువులన్నీ ఇరుముడిగా మోసుకొని అడుగుపెట్టే వాళ్ళకి మాత్రమే 18వ మడి మీద పెట్టే మార్గం ఉంది అన్నారు. అందుకే మిగతా దేవాలయాలకి లేని ఒక గొప్పతనం ఈ 18వ మడికి ఉంది. అందుకే అందరూ కూడా మనం పడి పూజ అంటాం చూసారా, ఈ పడికి చేసే పూజని పడి పూజ అంటారు. శరణమయ్యప్ప.